నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవినీతి కేసులో కీలక పరిణామం జరిగింది. లేదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అవినీతి కేసులో కీలక పరిణామం జరిగింది. ఢిల్లీలోని ఏపీ భవన్ మాజీ స్పెషల్ లైజర్ ఆఫీసర్ కడూరు చిన్నప్పను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. కడూరు చిన్నప్ప నివాసంతో పాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, తాడేపల్లి, విజయవాడలోని కృష్ణలంకతో సహా పలు ప్రాంతాలలో ఈ సోదాలు జరిగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ప్రకటించారు. అయితే బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సోదాల్లో విశాఖ పరిసర ప్రాంతాలైన తగరపొల్స, మర్రెపాలెంలో పెద్ద సంఖ్యలో ప్లాట్లు, ఋషికొండలోని పెబుల్ బీచ్ టవర్స్ లో ఒక విల్లా కొనుగోలుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు లభించాయి. అంతేకాకుండా షేర్ మార్కెట్లో 45 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు సేకరించారు. ఈ అవినీతిపై మరింత సమాచారం మా రిపోర్టర్ వాసు అందిస్తారు లైవ్ లో. వాసు, చెప్పండి, అసలు ఎలా జరిగింది? ఇంత వెనకేయడానికి కారణం ఏంటి? ఎలా ఇన్నాళ్లు దొరకకుండా? మాజీ స్పెషల్ లైజన్ ఆఫీసర్ కరుడు చిన్నప్పనైతే అధికారులు అయితే అరెస్ట్ చేశారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా అతనిపై వచ్చినటువంటి ఫిర్యాదులతో గత 2 రోజుల నుంచి విస్తారంగా తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా ఆయన బంధువులతో పాటు అలానే వాళ్ళ సహచరుల ఇళ్లలో కూడా ఏసీపీ అధికారులు అయితే తనిఖీలు చేయడం జరిగింది. అయితే భారీగా ఆస్తులు అయితే కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 30 కోట్ల మార్కెట్ విలువ ఉన్నటువంటి ఆస్తుల్ని పోలీసులు, ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కరుడు చిన్నప్పను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా జూన్ 8 వరకు కూడా రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా కరుడు చిన్నప్ప అవినీతి ఆరోపణలతో కుమ్మక్కై కొంతమంది దగ్గర లంచాలు తీసుకున్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఆయనకి ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి సమాచారంతో గత 2 రోజుల నుంచి కూడా విస్తారంగా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అటు విజయవాడ, విజయనగరం, విశాఖ, అలా కృష్ణా జిల్లాలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. గత 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈయనకు ఉన్నటువంటి ఆస్తులు అలాగే వీళ్ళ బంధువులలో కూడా సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే 2 నుంచి 3 కోట్లు గవర్నమెంట్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ విలువలో దాని విలువ దాదాపుగా 20 నుంచి 30 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలానే ఎవరైతే గరుడు చిన్నప్ప ఉన్నాడో, చిన్నప్ప వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఇంకా సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. దాదాపుగా అటు షేర్ మార్కెట్ లోనే కావచ్చు కొన్ని ఫ్లాట్ల మీద కూడా ఇతను పెట్టుబడులు పెట్టినట్టుగా అయితే గుర్తించడం జరిగింది. దాదాపుగా ఇప్పటికైతే 50 కోట్ల పైన ఆస్తి ఉందంటూ కూడా మనకైతే సమాచారం అందుతుంది. దాదాపుగా కరుడు చిన్నప్ప అయితే దాదాపుగా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అవినీతిలో కూరుకుపోయాడంటూ కూడా అనేక ఫిర్యాదులు వెలువెత్తాయి అంటూ కూడా ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి.
అటు విజయనగరంలో ఇప్పటికే తన బావ ఇంట్లో కూడా ఇప్పటికే సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. దాదాపుగా అక్కడ కూడా కొన్ని పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని బ్యాంక్ ఖాతాలను కూడా చెక్ చేస్తూ ఉన్నారు. కొన్ని లాకర్లో విలువైన వస్తువులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఆ బ్యాంక్ అధికారులకు కూడా ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ లాకర్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఈయన బావమరిది ఇళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ కూడా బాగా భారీగా పెట్టుబడులు అయితే పెట్టినట్టుగా అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మార్కెట్ విలువ దాదాపుగా 20 నుంచి 30 కోట్ల ఆస్తి విలువలను అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం. దీనికి సంబంధించి ఇంకా ఏసీబీ అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు కృష్ణా జిల్లాలో కూడా ఎవరైతే కరుడు చిన్నప్పన్న ఉన్నటువంటి బంధువులలో కూడా ఇప్పటికే సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇంచుమించుగా ఇప్పటికే మార్కెట్ విలువ చూసుకున్నట్టయితే 50 కోట్ల పైనే ఉంటుందంటూ కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఇక విజయనగరంలో కూడా భారీ ఆస్తులు కూడా తెలుస్తుంది. అక్కడ వాళ్ళ చిన్న బామ్మర్ది అయినటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఇంకా పూర్తి సమాచారం ఉంది. అయితే ఇప్పటికే చిన్నప్పుడు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో రిమాండ్ కూడా పంపించడం జరిగింది. కోర్టు దాదాపు జూన్ 8 వరకు కూడా రిమాండ్ అయితే విధించడం జరిగింది. సంగీత, రైట్ వాసు, మరి అరెస్ట్ తర్వాత విచారణ ఏ విధంగా కొనసాగనుంది? అండ్ అలాగే ఆ చిన్నప్ప బంధువులు ఫ్యామిలీ ఏమంటున్నారు? అయితే దీనికి సంబంధించి అయితే దీనికి కాస్త గోప్యంగానే ఉంచారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏసీబీ అధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. దాదాపుగా 20 నుంచి 30 కోట్ల ఆస్తులు అయితే ప్రస్తుతానికి అయితే గుర్తించడం జరిగింది. ఇంకా కొన్ని బ్యాంకు ఖాతాలను అయితే ఓపెన్ చేయాల్సి ఉంది. అందులో కూడా భారీగా నగలు ఉన్నట్టుగా అయితే ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఆ బ్యాంక్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఇంకా విషయాలు రాబట్టాలి కాబట్టి ఇంకా తన బంధువుల ఇళ్లలో అయితే ఇప్పటికైతే సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే బంధువులు కూడా సహకరించట్లేదు. ఎందుకంటే తమకేమీ తెలియదు, తను ఎలా ఇచ్చాడో అనే దానిపై అయితే ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వట్లేదు అంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే కాస్త చిరాకు చెందుతున్నటువంటి పరిస్థితి. బంధువుల సహకారం లేదంటే తాము ఏమీ చేయలేమంటూ కూడా కాస్త ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే భారీగా బ్యాంకు ఖాతాలను అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు విశాఖలో కొన్ని బ్యాంక్ ఖాతాలను గుర్తించడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాలో కూడా కొన్ని బ్యాంక్ ఖాతాలను అయితే గుర్తించడం జరిగింది. అయితే దాదాపుగా ఈ బ్యాంక్ ఖాతాలన్నీ ఓపెన్ చేస్తే కనుక ఎంతవరకు ఆస్తులు కూడబెట్టాడు, ఈ అక్రమ ఆస్తులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే దాదాపుగా ఇప్పుడు ఏసీబీ అధికారులకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 100 కోట్ల పైనే ఉంటుందంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది, సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపుగా ఈ అంతటికీ విషయానికి కూడా పూర్తి వివరాలు అయితే అందాల్సి ఉంది. సంగీత, రైట్, థ్యాంక్ యూ వాసు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలుచోట్ల భూములు కోల్పోతున్న బాధితులతో కలిసి గవర్నర్ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటీసును తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేతకు గురైన నిర్వాసితుల సమస్యను కూడా ఆమె ప్రస్తావించనున్నారు. కూల్చివేసిన వారందరికీ వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని ఆమె కోరుతున్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు, భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా గళమెత్తనున్నారు. ఈ 3 ప్రధాన సమస్యలతో నష్టపోతున్న బాధితులను వెంటబెట్టుకుని ఆమె నేరుగా గవర్నర్ శివప్రసాద్ శుక్లాను కలవనున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్న రైతులు, పేదల తరపున గవర్నర్కు వినతి పత్రం అందించి ఆయన జోక్యాన్ని కోరనున్నారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక అంతర్జాతీయ రాకల విభాగంలో ఏపీహెచ్ఓ అధికారులు ప్రత్యేకంగా థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ చర్యల ద్వారా అనుమానాస్పద లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే వైద్య సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజారోగ్య భద్రతను బలోపేతం చేయడం, వ్యాధి వ్యాప్తిని ముందస్తుగా అడ్డుకోవటమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. విమానాశ్రయంలో అప్రమత్తతను మరింత పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. రాజభవన్లో కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. ఆ లైవ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ల్యాండ్కి సంబంధించిన అంశం కావచ్చు, RRRలో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్ళీ ప్రభుత్వం దిగివచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం నుండి నవ్య, అట్లానే కృష్ణ, అదేవిధంగా RRR దగ్గర నుండి మహాలింగం గారు, అదేవిధంగా పాండు గారు, అట్లానే పరిగి నుండి పులిందర్ గారు, మరి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా గవర్నర్ గారిని కలిసి ఒకటే మాట అడిగినాము. ఖచ్చితంగా ఈ భూ నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలి. భూమి కోల్పోయినటువంటి రైతు నీళ్లలోంటి బయటపడ్డటువంటి చేప పిల్లలాగా తల్లడిల్తాడు కాబట్టి మరి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. యావత్ సమాజం రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని భావించి గవర్నర్ గారిని కలవడం జరిగింది. వారు చాలా సమయం ఇచ్చి ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా విన్నారు. మరి వారి వద్ద నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కొంత సమయం ఇస్తాం, వేచి చూస్తాం. అప్పటికి న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ కూడా వెళ్ళడానికి వెనకాడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ మరి డిఎస్పీ అధ్యక్షులు గౌరవనీయులు విశారదన్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణలో వేల ఎకరాల భూదోపిడీకి పాల్పడింది. ఇది ఎంత భయంకరంగా సాగుతుందంటే ఇండస్ట్రీస్ పేరు మీద వేలాది ఎకరాలు కొల్లగొడతా ఉంది. మరో పక్కన ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో ఇళ్లలో నివసిస్తున్నటువంటి భూదాన భూములలో ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి భూమిని అక్కడ ఇళ్ళని నేలమట్టం చేసి దాదాపుగా 718 ఇళ్ళని నేలమట్టం చేసి అక్కడ ఆ విధంగా చేస్తూ ఉంటాం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో అగ్రశ్రేణి నృత్య దర్శకుడిగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు శేఖర్ మాస్టర్ను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఆయన చూసిన అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
ప్రస్తుతం ఆయన పలువురు అగ్ర కథానాయకుల చిత్రాలకు నృత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీవారి దర్శన్ ఫ్యామిలీతో వచ్చాయండి. చాలా సంవత్సరాలు వచ్చి, చాలా సంవత్సరాలు అంటే 2002లో వచ్చాం. మళ్ళీ ఇప్పుడు కుదిరింది, ఆయన అలా పిలిపించుకున్నారు. థ్యాంక్ యూ. మిడిల్ ఈస్ట్లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా సైన్యానికి చెందిన సెంట్రల్ కమాండ్ దక్షిణ ఇరాన్లోని కీలక లక్ష్యాలపై ముందస్తు వ్యూహాత్మక దాడులు నిర్వహించింది. ఇరాన్ దళాల నుండి తమ సైనికులకు ఎదురవుతున్న ముప్పు నుంచి రక్షించుకోవటానికి సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే ఈ దాడులు చేసినట్లు అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఈ దాడుల్లో ప్రధానంగా ఇరాన్కు చెందిన మిసైల్ లాంచ్ సైట్లు, సముద్రంలో మైన్లు అమర్చడానికి ప్రయత్నిస్తున్న ఇరాన్ సైనిక బోట్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసినట్లు యుఎస్ నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణను గౌరవిస్తూనే తమ రక్షణ కోసం అత్యంత నిగ్రహంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బందర్ అబ్బాస్ పోర్ట్ నగర పరిసరాల్లో ఈ దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. తమిళ రాజకీయాల్లోకి నటి త్రిష వస్తున్నారంటూ కొన్నాళ్లుగా బలమైన ప్రచారం జరిగింది. విజయ్ పార్టీ తరపున ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. విజయ్ రిజైన్ చేసిన తిరుచి ఉప ఎన్నిక సీటు ఆమెకే ఇస్తారని ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే ఈ ఊహలకు పార్టీ అధ్యక్షుడు విజయ్ చెక్ పెట్టారు. రాజకీయాలంటే సినిమా కాదని, ప్రజాసేవకు గ్లామర్ కాకుండా నిబద్ధత, నిజాయితీ చాలా ముఖ్యమని భావిస్తున్నారు. అందుకే తన దృష్టిని నిజాయితీ పరులైన మాజీ ఐఏఎస్ అధికారుల వైపు పెట్టారు. వీళ్లలో ముఖ్యంగా అవినీతి వ్యతిరేక పోరాటంతో జనంలో మంచి పేరు సంపాదించుకున్న మాజీ అధికారి సహాయం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాంతో త్రిష పొలిటికల్ ఎంట్రీకి బ్రేకులు పడినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రసకందాయంలో పడ్డాయి. అనూహ్య విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తలపతి విజయ్ ఇప్పుడు ఒకేసారి 2 అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఇవి ఆయన రాజకీయ భవిష్యత్తును, ఆయన పార్టీ తమిళగ వెట్రి కళగం పటిష్టతను తెలుపబోయే అగ్ని పరీక్షలు. ఒకటి, దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పాలని చూస్తున్న విజయ్ కు అత్యంత కీలకమైన రాజ్యసభ ఉప ఎన్నిక. ఇక మరొకటి, ఆయన పాలనకు జనం వేయబోయే తొలి మార్కుగా భావిస్తున్న తిరుచి తూర్పు అసెంబ్లీ ఉప ఎన్నిక. ఈ 2 కేవలం 2 సీట్లకు జరిగే ఎన్నికలు కావు. ఇవి విజయ్ నాయకత్వ పటిమకు, ఆయన రాజకీయ దక్షతకు, ఆయన పాలనా దక్షతకు ఒక రకంగా రెఫరెండం లాంటివి. ఈ 2 కీలకమైన సమరాల్లో విజయ్ వేయబోయే ప్రతి అడుగు రాబోయే రోజుల్లో తమిళ రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేసే శక్తి ఉంది. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పండితుల కళ్ళని కోలీవుడ్ నుంచి కోట మీదకు చేరిన విజయ్ మీదే కేంద్రీకృతమయ్యాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుచి తూర్పు అసెంబ్లీ స్థానానికి రిజైన్ చేశారు. ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నిక విజయ్ కు వ్యక్తిగతంగా, ఆయన పార్టీ టీవీకేకి రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకం. ఇక్కడ వచ్చే ఫలితం విజయ్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయాన్ని గుర్తు చేస్తుంది. అందుకే ఇక్కడ గెలుపును విజయ్ ఒక సవాల్ గా తీసుకున్నారు. మరోవైపు అధికారం కోల్పోయి కసి మీదున్న ప్రతిపక్ష డిఎంకే కూడా ఈ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది.
ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి స్టాలిన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అన్బిల్ మహేష్ పొయ్యమూలని బరిలోకి దించాలని గట్టిగా ఆలోచిస్తోంది. ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుండటంతో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో పోటీ హోరాహోరీగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. తిరుచిలో టీవీకే అభ్యర్థి ఎవరన్న దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. మొదట లాల్గుడిలో ఓటమి పాలైన కృపాకృష్ణన్ పేరు వినిపించింది. అయితే ఆయనకు ఒక ప్రభుత్వ బోర్డు పదవి కట్టబెట్టడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. ఆ తర్వాత అనూహ్యంగా ప్రముఖ సినీ నటి త్రిష పేరు బలంగా తెరపైకొచ్చింది. విజయ్తో ఆమెకున్న సాన్నిహిత్యం, ఆమె గ్లామర్, పాపులారిటీతో ఈజీగా గెలవచ్చని ఒక వర్గం గట్టిగా వాదించింది. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం ఓ రేంజ్లో జరిగింది. కానీ ఈ ప్రచారానికి సీఎం విజయ్ ఒక్క దెబ్బతో చెక్ పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలంటే సినిమా కాదని, ప్రజా సేవకు కావాల్సింది గ్లామర్ కాదని, నిబద్ధత, నిజాయితీ అని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం. త్రిష పేరు అసలు తన పరిశీలనలోనే లేదని ఆయన స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. సినిమా ఇమేజ్ తో కాకుండా అవినీతి రహిత పారదర్శక పాలనతో ప్రజల మనసులు గెలవాలి అనేది విజయ్ సిద్ధాంతంగా కనిపిస్తోంది. అందుకే ఆయన చూపు గ్లామర్ ప్రపంచం నుంచి క్లీన్ ఇమేజ్ ఉన్న నిజాయితీ పరులైన మాజీ అధికారుల వైపు మళ్లింది. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ ఎంత వ్యూహాత్మకంగా, ఎంత పక్కాగా అడుగులు వేస్తున్నారు. ఆయన ముందున్నవి 2 స్పష్టమైన లక్ష్యాలు. ఒకటి, అన్నాడీఎంకే సీనియర్ నేత సినీ షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకుని ఢిల్లీ రాజకీయాల్లో తన పార్టీ గొంతును వినిపించడం. రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ గెలుపు టీవీకేకి నల్లేరు మీద నడకే. ఇక రెండో లక్ష్యం, తాను వదులుకున్న అసెంబ్లీ స్థానంలో ఒక నిజాయితీ పరుని గెలిపించి తన పాలన ఎలా ఉండబోతోందో రాష్ట్ర ప్రజలకు ఒక బలమైన సంకేతం పంపటం. ముఖ్యంగా తన క్లీన్ ఇమేజ్ తో, అవినీతిపై రాజీ లేని పోరాటంతో తమిళ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మాజీ ఐఏఎస్ అధికారి ఉమాశంకర్ సహాయంను తిరుచి తూర్పు బరిలో నిలబెట్టాలని విజయ్ బలంగా భావిస్తున్నట్లు సమాచారం. ఆయనతో చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ సహాయం పోటీకి ఒప్పుకోకపోతే ఆయన స్థానంలో ఉన్న మరో నిజాయితీ పరుడైన మాజీ ఐఏఎస్ అధికారిని రంగంలోకి దించేందుకు ప్లాన్ బి సిద్ధంగా ఉంది. నటి త్రిష పేరును తిరస్కరించడం ద్వారా తమది గ్లామర్ రాజకీయాలు చేసే పార్టీ కాదని, కేవలం ప్రజాసేవకే అంకితమైన పార్టీ అని ఆయన గట్టిగా చెప్పకనే చెప్పారు. పాలన చేపట్టిన కొద్ది రోజుల్లోనే అవినీతిపై యుద్ధం ప్రకటించడం, లంచం అడిగే అధికారులను పట్టిస్తే ₹1,00,000 బహుమతి ప్రకటించడం వంటి నిర్ణయాలతో ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పుడు తిరుచిలో ఒక మాజీ అధికారిని నిలబెట్టడం ద్వారా ఆ ముద్రను మరింత బలంగా వేయాలని చూస్తున్నారు. ఈ 2 ఎన్నికల ఫలితాలు కేవలం 2 స్థానాల గెలుపోటములు మాత్రమే నిర్ణయించవు. రాబోయే రోజుల్లో తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో కూడా నిర్దేశించబోతున్నాయి. ఆయన వ్యూహాలు ఫలించి 2 చోట్ల టీవీకే జెండా ఎగురుతుందా, లేక అధికారం కోల్పోయిన డీఎంకే విజయ్ వేగానికి అడ్డుకట్ట వేస్తారా అన్నది తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ రాజకీయ పరిణామాలు కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయ్ మార్కు పాలిటిక్స్ కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తాయో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.